ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే లాంగ్ వీడియో అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న ఫిష్ వచ్చేసి ఓర్ ఫిష్, డోమ్స్ డే ఫిష్ అని కూడా అంటారు. ఈ ఫిష్ అనేది అసలు చాలా లోతుగా డెప్త్గా ఉండడం వల్ల వీటికి అసలు వాటర్ సన్సెట్ అంటే ఏంటో కూడా తెలీదు. అలాంటిది బయటికి రావడంతో అందరూ చాలా భయపడుతున్నారు. సో భయపడాల్సిన పనేం లేదు. వీటికి సిక్ అయినా సరే, ఇంకా బాగాలేదు, ఇంకా చనిపోతాయని తెలిసినా కూడా అలానే బయటకైతే వచ్చేస్తాయి. కానీ ఇక్కడ చూపిస్తున్న ఈ రిజల్ట్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. అది వచ్చిన కొన్ని రోజులకి 2011లో జపాన్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఎర్త్ క్వేక్ అండ్ సునామీ రెండు ఒకేసారి వచ్చేసాయి, భూకంపం, సునామీ. సో అందుకే భయపడుతున్నారు. కొన్ని చేపలు, కొన్ని లక్షలాది కోట్లాది చేపలు అనేవి ఒడ్డుకు వచ్చేసాయి. ఇది చూసినా కూడా చాలా బాధపడుతున్నారు. సో ఇవైతే మనకి అందులో ఏమైనా కెమికల్స్ మిక్స్ అయ్యి, వాటర్లోని కెమికల్స్ మిక్స్ అయ్యి వాటికి ఉండే లివ్లీహుడ్ బాగోకపోయినా కూడా అన్నిట్లయితే వచ్చేసి చనిపోతాయి అన్నమాట. సో వీటిని కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అంటే, ఇన్సిడెంట్ వచ్చేసి February 22, 2025 కేరళ ఒక బీచ్లో జరిగింది. థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్ వచ్చేసి చనిపోయాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్క్వేర్ వేవ్స్. సో మీ అందరికీ తెలుసు కదా, స్క్వేర్ వేవ్స్ వస్తే అవి ఏదో ఒక భూకంపం ఎంత వెనక్కి అయితే వెళ్ళాయో అలాగే వచ్చేస్తాయి అంటారు. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి వేల్స్లో ఒక జాతి. సో ఇవి కూడా చాలా లోతుగా ఉంటాయి. అండ్ యాంగ్లర్ ఫిషెస్ కూడా చాలా లోతుగా ఉండడం వల్ల వీటికి సన్లైట్ అనేది ఏంటో కూడా తెలియదు, అది కూడా బయటకు వచ్చి చనిపోయాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 7 lakhs ఆఫ్ టర్టిల్స్ బయటకు వచ్చి ఎగ్స్ లే చేస్తున్నాయి. అంటే అదేంటి, ఎగ్స్ లే చేయడానికి బయటకే వస్తాయి కదా, వేరే ప్లానులు తినేయకుండా ఉండడానికి బయట లే చేస్తాయి అంటారు. కానీ అన్నీ వచ్చి ఒకే చోటున ఇలా లే చేయడం వల్ల కూడా అందరూ పడుతున్నారనమాట. సో ఇవి ఎక్కడ పుట్టాయి అక్కడికే వచ్చి లే చేస్తాయి. సముద్రంలో ఏదో జరుగుతుంది గెస్ట్ చేసాయి కాబట్టి బయటకు వచ్చి పెట్టాయి అంటున్నారు. సో ఇక్కడైతే దీని రీజన్ ఏంటంటే లెవిథియాన్ అంటున్నారు. లెవిథాన్ అంటే ఇది ఒక మాన్స్టర్ లాంటిది అనమాట. బైబిల్ చదివిన వాళ్ళకైతే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. అప్పట్లో ఏదో ఒక సముద్రంలోని ఎవరైనా ఏమీ తప్పులు చేయకుండా చూస్తాయి అని చెప్పి వాటిని అయితే పెట్టారు. సో దేవుడే మళ్ళీ చంపేశారు. ఇవి ఉండడం వలన ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఇవి మళ్ళీ తిరిగి వచ్చినట్టయితే అందరూ చనిపోతారని చెప్తున్నారు. మళ్ళీ ఇవి వచ్చాయి అని కూడా అంటున్నారు అనమాట. సో అందుకే అందరూ భయపడుతున్నారు. సో భయపడాల్సిన విషయం అయితే లేదు. సో లెవిథియన్ గాడ్ చంపేశారు అని అంటున్నారు. బట్ ఇదైతే గూగుల్ మ్యాప్స్లో ఇలా వచ్చింది, మళ్ళీ వచ్చేసింది అంటున్నారు. సబ్స్క్రైబ్. సో మనం వీడియోలో చూసింది లెవిథియన్ అంటున్నారు. అదైతే రియల్ కాదు గైస్, ఫేక్. మనం కంప్లీట్లీ సేఫ్.